మన తాన సర్పంచ్లకు చెక్ పవర్ పోయి అటు ఇటుగా 2 ఏళ్లు కావస్తుంది. అప్పటి సంది ఇప్పటి వరకు ఇగొచ్చే ఓట్లు అగొచ్చే ఓట్లు అన్నట్టే సాటింపేషుడే గాని ఓటు వచ్చింది లేదు, కొత్త సర్పంచ్లు కొలువు తీరింది లేదు. మన కాడ ఇట్లుంటే అటు ఆంధ్రాలో అట్లా కాదు, ఇంకా సర్పంచ్ల పదవి కాలం ఒడవనే లేదు. అప్పుడే ఓట్లు పెట్టేందుకు తయారైతుర్రు అక్కడి ఓట్ల సంగపోళ్ళు. ఆంధ్రాలో పరుగులు పెడుతుంటే మన కాడ నత్తల కంటే ఎక్కువ నిమ్మలంగా నడుస్తున్నాయి. ఏందనుకుంటున్నారు లోకల్ బాడీ ఓట్ల ముచ్చట్లు? అవు ఆంధ్రాలో మల్లోపాలి ఓట్లు పెట్టేందుకు తయారైతురు అక్కడి ఎన్నికల సంఘపోళ్ళు. సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీ పదవులకు ఇంకో 4 నెలలు గడువు ఉండగానే ఓట్ల మీద నజరేసారు అక్కడి ఓట్ల అధికారులు. ఊళ్ళల్లో ఎంతమంది ఉన్నారు, మున్సిపాలిటీల కింద ఎంతమంది ఉన్నారు అనేది లెక్కలన్నీ తీసి రాష్ట్రం అంతటా ఒకటే పాలి ఓట్లు వేపియాలని చూస్తున్నారట. పురపాలక పంచాయతీరాజ్ శాఖల అధికారులకు మొదలా పంపించారట కూడా ఆల్రెడీ. 175 నియోజక వర్గాలలో ఉండేటి ఓటర్ల లెక్కలన్నీ రాష్ట్ర ఎన్నికల అధికారి ఆఫీస్ కించి తీసుకురాట కూడా ఎన్నికల సంఘపోళ్ళు. ఓటర్ల జాబితా తయారు చేసుడు, రిజర్వేషన్లు ఇచ్చుడే ఆలస్యం, నోటిఫికేషన్ వేసుడే, ఓట్లు పడుడే. ఇక అయితే రిజర్వేషన్ల లెక్కలు వేయాలంటే ఎంత కాదన్నా 30 కించి 40-45 రోజులు పడుతుంది అనేది అధికారులు అంటున్నమాట. ఫిబ్రవరి ఎల్లుదల కల రిజర్వేషన్ లోడుస్తాయి, మార్చిలో నోటిఫికేషన్, ఏప్రిల్ మొదటి వారంలో ఓట్లు వేయాలనేది అధికారుల ఆలోచన. అయితే 2021 ఫిబ్రవరిలో సర్పంచ్ ఓట్లు, మార్చిలో మున్సిపల్ ఓట్లు పడ్డాయి. ఇంకా పదవి కాలం ఒడవనే లేదు, ఇంకో 4 నెలలు ఉంది కూడా. అయినా 3 నెలల ముందుగానే అంటే డిసెంబర్లోనే ఓట్లు పెట్టాలని చూస్తున్నట. కానీ ఇవన్నీ లెక్కలుండేటాలకు ఆలస్యం అయ్యేటట్టుంది అనేది అక్కడ అధికారులు అంటున్నమాట. ఇదే ముచ్చట్ల సర్కారు కూడా తయారుగానే ఉన్నదట. మళ్ళా అక్కడట ఉరుకులు పరుగులు పెడుతుంటే ఇక్కడ మనతన మాత్రం నత్తకు నడకలు నేర్పినట్టే ఉన్నది లోకల్ ఎలక్షన్ల ముచ్చట. ఊళ్ళల్లో సర్పంచులు లేక అటుగా 2 ఏళ్లు కావస్తుంది కూడా. అయినా ఉలుకు లేదు పలుకు లేదు. దేశం పెద్ద కోర్టుకించి ఆర్డర్లు వచ్చినా ఆకిలు దాడతలేదు ఓట్ల ముచ్చట. రేపు మాపన్నట్టే ముంగట పడతలేదు, ఏలుకు ఇంకంచేటట్టు లేదు. ఇక చూడాలి ఆంధ్రాలో రూబడి చూసినాకనైనా మనతన ఏమన్నా ఓట్ల ముచ్చట ముంగడ పడుతుందో లేదో అనేది రేపు.